చాందిని చౌదరి, విక్రాంత్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో నవ్వులు పూయిస్తూ సంతాన ప్రాప్తిరస్తూ వచ్చింది కదా. మరి ఈ సినిమా ఎలా ఉందో ఏంటో మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, ప్రెజెంట్ పురుషులు ఎదుర్కొంటున్నటువంటి సంతానలేమి సమస్యను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాని రూపొందించారు. నిజానికి ఈ తరహా కథల్ని బోల్డ్ కాంటెంట్ లా కాకుండా యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ కూడా మెచ్చుకునేలా చూపించడంతో, అంటే అదైతే కనుక సవాలుతో కూడుకున్న పని, ఏమాత్రం అసభ్యతకు తావివ్వకుండా కుటుంబ సమేతంగా చూడగలిగేలా క్లీన్ గా తెరపై చూపించడంలో పైచేయి సాధించారు అని చెప్పుకోవాలి. నెంబర్ 2, వినోదాత్మకంగా నడిపిస్తూనే ప్రేక్షకుల్ని నవ్వించే విషయంలో మాత్రం కొంచెం తడబడ్డారు. ఈ కథలో కొత్తదనం, మంచి స్ట్రాంగ్ సంఘర్షణ మనకు కనిపించాలి, కానీ మిస్ అయిపోతాయి. తండ్రి కూతుల ఎమోషన్స్ ని పండించే ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. నెంబర్ 3, ఫస్ట్ హాఫ్ తో కంప్లీట్ చేస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ నవ్వులు పండాయి. హీరో తన అనారోగ్య సమస్య నుంచి బయటపడేందుకు చేసేటువంటి ప్రయత్నాలు, ఈ క్రమంలో డాక్టర్ బ్రహ్మరం క్యారెక్టర్ లో వెన్నెల కిషోర్ ఎంట్రీ కథని కాస్త వినోదాత్మకంగా మార్చినప్పటికీ ఆల్రెడీ కథలో జరుగుతున్నటువంటి టామ్ అండ్ జెర్రీ వార్ మనకి మన సహనానికి పరీక్ష పెడతాయన్నమాట. సో ఫైనలీ ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లోని కొన్ని నవ్వులు తప్ప ఇంకేమీ లేదు ఈ సంతాన ప్రాప్తిరస్తులో అని చెప్పాలి. ఆర్జే సునీత రేటింగ్ 2 stars.